నమస్కారం. ఈరోజు మనం వేమన పద్య సూక్తిలో నుంచి ఒక పద్యము, ఆ పద్యం యొక్క అర్థము, వివరణ తెలుసుకుందాము. మొదటగా పద్యము. కులములోన నొకడు గుణవంతుడుండెన కులము వెలయు వాని గుణము చేత. వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యము యొక్క అర్థము కులము అనగా గుంపు మరియు తెగ, వెలయు అనగా ప్రకాశించు, వనము అనగా అడవి లేదా ఉద్యానవనము, మలయజం అనగా గంధపు చెట్టు. భావము. కులములో ఒక్కడు గుణవంతుడుంటే చాలు, వాని గుణము వల్లనే ఆ కులము ప్రకాశిస్తుంది. రకరకాల చెట్లతో నిండుగా ఉన్న అడవిలో ఒక గంధపు చెట్టు ఉండినా తన వాసన చేత అది వనమును ప్రకాశింపచేస్తుంది కదా అని భావము. అర్థ వివరణ. వంశములో ప్రారంభము నుండి క్రమంగా ఎందరో పుడతారు, వంశం వృద్ధి చెందుతుంది. కానీ అంతమందిలోనూ మంచి గుణం ఉన్నవాడు ఒక్కడు ఉన్నా చాలు, ఆ ఒక్కడి వల్ల మొత్తం వంశానికే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, సమాజం ఉద్ధరించబడుతుంది. రాముడు జన్మించటం వల్ల రఘువంశానికి కీర్తి లభించింది, రామరాజ్యం అనే పేరు నిలిచిపోయింది. అలాగే ఈ కాలంలో వివేకానందుడు, గాంధీ మహాత్ముడు మొదలైన వాళ్ళు వాళ్ళ పుట్టుక వల్ల దేశానికి మేలు, వాళ్ళ వంశానికి కీర్తి లభించాయి కదా అని భావము.